హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు ఎవెన్యూ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లోని ఏంటంటే నేను రవ్వ కేసరి చేసుకుంటున్నానండి. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, నా షార్ట్ వీడియోలు ఫాలో అయిన వాళ్ళకి నేను బాబాగారు పారాయణం స్టార్ట్ చేశానండి. నేను ఆల్రెడీ మీ అందరితోనే షేర్ చేసుకున్నాను. సో దానికోసమనే ఇప్పుడు మొదటి రోజుకి నేను రవ్వ కేసరి తయారు చేస్తున్నానండి. దానికి వచ్చేసి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. 1 టీ స్పూను నెయ్యి వేసుకున్నానండి. మీకు కావాలంటే నెయ్యి ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ దాంతోనే చేస్తున్నాను. సో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసి అదే ప్యాన్లోని ఇంకొక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని రవ్వని బాగా ఫ్రై చేసుకుందామండి. రవ్వలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, అలాగే 1 కప్పు, మీరు ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రవ్వ బాగా వేగిన తర్వాత వేడి వాటర్ని మనం రవ్వలో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకున్నానండి. మీ ఇష్టం, మీ చాయిస్. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకున్న తర్వాత నేను 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. మీ స్వీట్నెస్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. లేదు అని అంటే నేను చెప్పిన కొలత ఎగ్జాక్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఏవైతే కిస్మిస్ జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి కూడా వేసేసి బాగా కలుపుకొని చివరిగా గార్నిష్ చేసుకుంటే రవ్వ కేసరి అనేది తయారైపోయిందండి. ఎంతో సింపుల్గా చిన్న పిల్లలు కూడా చేసేయవచ్చు. నచ్చిందా? అయితే లైక్